చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి హోటల్లో సోమవారం జాతీయ బీసీ సంక్షేమ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలన్నారు. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బీసీల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించాలన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ను 34% నుంచి 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని 34% పెంచిందని వివరించారు. రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన 5 ఎమ్మెల్సీల్లో 2 ఎమ్మెల్సీ పదవులు బీసీలకు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని మరోసారి రుజువు చేసిందన్నారు. గతంలో బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం మొండి గోడలు మిగిల్చిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరలా నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వై నూకాలమ్మ, నరసింగరావు, సురేష్, జగదీష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, విద్యాపరంగా పరిస్థితులు కానీ మార్పు కావాలి, అభివృద్ధి కావాలి అని దశాబ్దాల కాలం నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాలను చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగానే మరి అనేక మార్పులు కొన్ని వచ్చినప్పటికీ అంటే విద్యాపరంగా కానీ, కొద్దిగా రాజకీయ పరంగా కానీ పార్టీలు బీసీలని గుర్తించినప్పటికీ ఇంకా ఏదైతే మా దశాబ్దాల కళ ఉందో 50% చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం కానీ, మరి ఇప్పుడు గణన జరుగుతూ ఉంది, జనాభా గణన. దాంట్లో మా బీసీ కులాల యొక్క గణనని చేపట్టాలి. మరి అట్లాగే మా ఉద్యోగస్తులు, బీసీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కావాలని, మరి అట్లాగే మా మహిళా బిల్లును ప్రవేశపెడతా ఉన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకి కోటా ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలని